ఒక్క నిమిషం ఆగు. ఒకవేళ ఈరోజు నీకు చదవటానికి బద్ధకంగా అనిపిస్తే, లేదా నీ గోల్ కోసం కష్టపడటం విసుగ్గా అనిపిస్తే, ఒక్కసారి వెనక్కి తిరిగి నీ కన్నతల్లి ముఖాన్ని గుర్తు చేసుకో. నీ బద్ధకం ముక్కలైపోతుంది. ఒక అబ్బాయి సిటీలో రూమ్ తీసుకుని తిరుగుతున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకోవడం, బ్రాండెడ్ బట్టలు కొనడం, రోజంతా ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయడం అతనికి అలవాటు. ఒకరోజు వాళ్ళ అమ్మ ఊరు నుండి కొడుకుని చూడటానికి సిటీకి వచ్చింది. ఆమె వేసుకున్న చీర పాతది, రంగు వెలిసిపోయింది, అక్కడక్కడా చిన్నగా చిరిగిపోయి ఉంది. కొడుకు అది చూసి మనసులో కొంచెం ఇబ్బంది పడ్డాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళినప్పుడు కొడుకు బలవంతంగా ఆమెను ఒక పెద్ద బట్టల షాప్లోకి తీసుకెళ్ళి, అమ్మా, నీకోసం ఒక మంచి పట్టుచీర తీసుకో అన్నాడు. కానీ ఆ తల్లి మాత్రం ఆ షాప్లో ఉన్న 500 రూపాయల సాదా చీరలను కూడా ముట్టుకోవడానికి భయపడింది. వద్దురా నాన్న, నా దగ్గర చాలా చీరలున్నాయి, నాకెందుకు ఇవన్నీ, ఆ డబ్బులు దాచుకో, నీ రూమ్ రెంట్కి, నీ చదువుకి పనికొస్తాయి అని కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె వద్దు అంటున్నా వినకుండా కొడుకు ఒక రేట్ ఎక్కువ ఉన్న చీరను తీయబోయాడు. అప్పుడు ఆ తల్లి మెల్లగా కొడుకు చెవిలో ఒక మాట చెప్పింది. నాన్నా, నీకు ఉద్యోగం వచ్చి నువ్వు నీ సొంత డబ్బులతో నాకు కొనిచ్చే ఆ మొదటి చీర కోసం నేను ఎదురు చూస్తున్నానురా. ఆ రోజు నేను పడే ఆనందం ముందు ఈ చీరలు చాలా చిన్నవి అని కళ్ళల్లో నీళ్లతో నవ్వింది. మిత్రమా, ఈ కథ వింటుంటే నీకు ఎవరి ముఖం గుర్తొస్తోంది? నీ కన్న తల్లి కూడా నీ సక్సెస్ కోసం, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం తన ఆశలను, తన సంతోషాలను ఎన్నింటిని చంపుకుని బతుకుతోందో ఒక్కసారి ఆలోచించావా? నువ్వేమో ఇక్కడ పొద్దున 4 గంటలకే లేవడానికి బద్దకిస్తూ రోజుకో సాకు వెతుక్కుంటూ కాలం వెల్లదీస్తున్నావు. నీకోసమే కదా ఆ తల్లి అన్ని కష్టాలు భరిస్తోంది. నువ్వింకా ఎంతకాలం ఆమెను ఆ పాత జీవితంలోనే ఉంచుతావు? లే, నీ లోపల ఉన్న బద్ధకాన్ని ఇప్పుడే తగలబెట్టు. రేపు ఉదయం 4 గంటలకే ఒక సింహంలా నిద్రలే. నువ్వు ఎంత కసిగా కష్టపడాలి అంటే నీ సక్సెస్ చూసి నీ తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలి. నువ్వు సంపాదించిన డబ్బుతో ఆమెను మహారాణిలా చూసుకోవాలి. సమయాన్ని వృధా చేయకు. నీ తల్లి నమ్మకానికి ఈరోజే న్యాయం చేయి. మీ అమ్మ ఆశలను నిజం చేసి ఆమెను మహారాణిలా చూసుకోవాలనే కసి మీలో ఉంటే కామెంట్లో ఫర్ మై మామ్ అని టైప్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఆ కృతజ్ఞత ఉందో. రేపు 26వ రోజు మీ మైండ్ సెట్ను మరింత పదును పెట్టేసరి కొత్త సైకలాజికల్ కథతో కలుద్దాం. అస్సలు తగ్గొద్దు.